ఇప్పుడు స్వదేశీ మీడియా అనే ఒక స్లోగన్ దేశవ్యాప్తంగా రీసౌండ్లో వినబడుతూ ఉంది. ఇప్పటివరకు మన దేశంలో ఉపయోగిస్తున్న సోషల్ మీడియా అన్నీ కూడా విదేశాల నుంచి రన్ చేస్తున్నవి. కోర్స్ దేశవ్యాప్తంగా కొన్ని నోడల్ ఆఫీసులు ఉన్నప్పటికీ, డేటా సెంటర్లు ఉన్నప్పటికీ అవన్నీ కూడా హెడ్ ఆఫీసులన్నీ విదేశాల్లో ఉన్నాయి. ఇప్పుడు కొన్ని దేశాలు మాత్రం సొంత నెట్వర్క్లు ఉన్నాయి సోషల్ మీడియాలో. సో ఇప్పుడు 140 కోట్ల మంది ఉన్న భారతదేశంలో మనం ఎందుకు ఒక సొంత సోషల్ మీడియా నెట్వర్క్ని ఇంతవరకు ఉపయోగించుకోలేకపోతున్నాం, ఏర్పాటు చేసుకోలేకపోతున్నాం అనే చర్చ జరుగుతుంది. మోదీ కూడా అంటూ ఉన్నారు, మన సొంత సోషల్ మీడియాని ఉపయోగించుకుంటూ ఉందాం, విదేశాల్లో ఉన్న సోషల్ మీడియా వాట్సాప్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, వీటి స్థానంలో మైక్రోసాఫ్ట్ కావచ్చు, వీటి స్థానంలో స్వదేశాల్లో డెవలప్ అవుతున్న టెక్నాలజీని ఉపయోగించుకుందాం అని అంటూ ఉన్నారు. సో ఈ సాధ్యాలు ఎలా ఉండే అవకాశం ఉందో దీనిపైన మనం మాట్లాడుకోబోతున్నాం. నాగేశ్వర్ గారు, ఎలా చూడాలంటే దీన్ని, ఏం జరిగే అవకాశం ఉంది? నిజానికి 140 కోట్ల మంది మనం ఉండి ఒక సొంత సోషల్ మీడియా నెట్వర్క్ లేదు. ఇతర దేశాలలో డెవలప్ అయిన సోషల్ మీడియానే మన దేశంలో ఉపయోగించుకుంటున్నాం. అఫ్కోర్స్ కొన్ని రూల్స్ పట్టుకుని వచ్చి నోడల్ కార్యాలయాలు స్థానికంగా డేటా సెంటర్లు ఏర్పాటు చేయాలని కొన్ని రూల్స్ అయితే ఇచ్చాం. కానీ ఇప్పుడు స్వదేశీ టెక్నాలజీనే వాడండి అని మోదీ అంటూ ఉన్నారు. అంటే మీరు అన్న కాంటెక్స్ట్ ఇప్పుడు వాట్సాప్కు పోటీగా వచ్చినటువంటి కొత్త మెసేజింగ్ యాప్ కాంటెక్స్ట్లో అడుగుతున్నారు అనుకుంటాను. అవును, ఇప్పుడు మీకు వాట్సాప్ అరట్టాయ్ అనుకుంటా కదా. కరెక్ట్. అవును. సో అది వాట్సాప్కు పోటీగా పాపులర్ అయింది ఈ మధ్య కాలంలో. అంటే ఈవెన్ మన ప్రభుత్వ నాయకులు కూడా దీన్ని వాడమని చెప్తున్నారు. దానివల్ల పెద్ద ఎత్తున డౌన్లోడ్స్ కూడా పెరుగుతున్నాయి. సో అరట్టాయ్ అంటే క్యాజువల్ కమ్యూనికేషన్, తమిళ్ వర్డ్ అది. జోహో అనే తమిళ్ చెన్నై బేస్డ్ కంపెనీ డెవలప్ చేసింది. సో ఇది వాట్సాప్ ఒక రకంగా ఆల్టర్నేటివ్గా చర్చ జరుగుతోంది మీడియాలో, వాట్సాప్ వర్సెస్ అరట్టాయ్ ఏంటి అని. సో మీకు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో కూడా మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇండియన్ సోషల్ మీడియా ఎందుకు ఉండకూడదు అని ఒక ప్రశ్న వేశాడు. ఒక విషయానికి నరేంద్ర మోడీని మనం అభినందించాలి, ప్రశంసించాలి. ఇమాజినేషన్ ఆఫ్ ద కంట్రీ, ఆస్పిరేషన్ ఆఫ్ ద కంట్రీ పెంచడంలో మోడీ గొప్ప పాత్ర. ఎందుకంటే ఎప్పుడు కూడా మనం నిరాశ నిస్పృహలతో సమాజాన్ని నిర్మించలేము. ఇప్పుడు మోడీ వ్యతిరేకుల్లో ఉండే ఒక పెద్ద సమస్య ఇదే. నిరంతరం దేశం అన్యాయం అయిపోతుంది, దేశం గందరగోళం ఉంది, నెగటివిజాన్ని చెప్తుంటారు. ప్రజలు కూడా దాన్ని అంగీకరించడానికి సిద్ధంగా లేరు. ఇప్పటికీ అర్థం చేసుకోలేకపోతున్నారు ప్రతిపక్షాలు. సో భారతదేశంలో ఏమీ జరగనట్టు మనం ఎందుకు అనుకోవాలి? నరేంద్ర మోడీ అంటుంటాడు, నేను అధికారంలోకి వచ్చే వరకు ఇండియాలో ఏమీ జరగలేదని. అదేమో ఆయన పొలిటీషియన్ కనుక అంటూ ఉంటాడు. కానీ రాజకీయ పార్టీలు ఎప్పుడు కూడా నిరాశ నిస్పృహలతో ఉండకూడదు. మోడీ భాషలో చెప్పాలంటే ప్రొఫెషనల్ పెసిమిజం అంటారు, వృత్తిపరమైన అసంతృప్తవాదులు. మనము మన ఇమాజినేషన్, మన ఆలోచన సరళిని చాలా అత్యున్నత స్థాయికి పెంచుకోవాలి. మన ఆస్పిరేషన్ అత్యున్నత స్థాయికి పెంచుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకు ఒక గూగుల్ లాంటి ఇండియన్ కంపెనీ ఎందుకు ఉండకూడదు? ఒక మైక్రోసాఫ్ట్ లాంటి ఇండియా కంపెనీ ఎందుకు ఉండకూడదు? ఒక యాపిల్ లాంటి ఇన్నోవేషన్ ఇండియాలో ఎందుకు సృష్టించకూడదు? ఒక అమెజాన్ మనం ఎందుకు తయారు చేయలేము? ఇవేమీ బ్రహ్మ విద్య కాదు, రాకెట్ సైన్స్ కాదు, అన్నీ కూడా. బట్ స్టిల్ ఎందుకు చేయలేకపోతున్నాం అనేది క్వశ్చన్. అందువల్ల దీనికి ఈ క్వశ్చన్ వేసుకొని వై నాట్ ఇండియా రూల్ ద వరల్డ్, మనం ఎందుకు చేయకూడదు అనేది ఆలోచించగలగాలి. అందువల్ల మీరు అన్నట్లు ఇప్పుడు సోషల్ మీడియా అంటే ఒక ప్లాట్ఫామ్ పైన ఒక వ్యక్తి తన అభిప్రాయాల్ని, తనకు సంబంధించిన అంశాలని వ్యక్తం చేస్తూ షేర్ చేయడాన్ని సోషల్ మీడియా అంటారు. అది యూట్యూబ్ కావచ్చు, అది ట్విట్టర్, ఇప్పుడు ఎక్స్ అంటాం, వాట్సాప్, ఇలా సిగ్నల్ యాప్, రెడిట్, ఇలా అనేక రకాలుగా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఇండియన్ కాదు, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ అమెరికన్. ఇప్పుడు టెలిగ్రామ్ లాంటి యాప్ రష్యన్ అతను తయారు చేశాడు. బట్ ఏదున్నా ఏది ఇండియన్ కాదు. చైనా లాంటి దేశాలు అక్కడ ఉన్న పొలిటికల్ సిస్టమ్ రీత్యా వారు ఇతర దేశాల కొన్ని ముఖ్యంగా అమెరికా నిషేధించి పెట్టుకున్నారు. మనది ప్రజాస్వామిక దేశం, మనము చైనా లాగా వ్యవహరించలేము. మన పొలిటికల్ సిస్టమ్ ఓపెన్ అండ్ ట్రాన్స్పరెంట్ పొలిటికల్ సిస్టమ్. అందుకొరకు అంతర్జాతీయంగా పాపులర్ ఉన్నటువంటి ఈ సోషల్ మీడియాను వాడుతున్నాం. ఇప్పుడు ఫేస్బుక్ కావచ్చు, ఇప్పుడు ఫేస్బుక్లో ఉన్న వారందరినీ ఒక దేశంగా ఏర్పాటు చేస్తే చైనా ఇండియా తర్వాత 3rd లార్జెస్ట్ కంట్రీ అవుతారు. వాట్సాప్లో కూడా 300 కోట్ల మంది ప్రపంచంలో వాడుతున్నారు.
ఉమ్, సో ఇవాళ వాట్సాప్ లేవడంతోనే వాట్సాప్ చూసుకొనే బెడ్ మీదకి లేస్తారు. పండుకునే ముందు వాట్సాప్ చూసుకునే నిద్రపోతారు. సో అంత పాపులర్ అయిపోయింది సోషల్ మీడియా. సో ఇలాంటప్పుడు మా ఇండియా ఎందుకు సొంత సోషల్ మీడియా ఉండకూడదు? ఇది నరేంద్ర మోడీ వేసిన ప్రశ్న. చాలా మంచి ప్రశ్న. చాలా గొప్ప ప్రశ్న. ఇప్పుడు నేను చదివిన మేరకైతే ఈ అరటాక్ కూడా 2021లోనే స్టార్ట్ అయిందని. కానీ ఇప్పుడు చాలా పాపులర్ కావడంతో ఈ చర్చ నడుస్తోంది. రెండిటి మధ్య ఫీచర్స్‌లో పోలిస్తే వాట్సాప్‌కి సంబంధించిన ఫీచర్స్ అన్నీ కూడా దాదాపు అన్నీ కొంత తేడాలుండొచ్చు. ఇప్పుడు 1 జీబీ ఫైల్ ట్రాన్స్‌ఫర్ కాన 2 జీబీ ఫైల్ ట్రాన్స్‌ఫర్ అని. ముఖ్యంగా ఇప్పుడు ఇండియన్ వాట్సాప్‌గా పేరుగాస్తున్న ఈ ప్లాట్‌ఫార్మ్ యొక్క ప్రత్యేకత ఏందంటే, లో కనెక్టివిటీ ఉన్న దగ్గర కూడా పనిచేస్తుంది అని. అంటే ఈవెన్ దాని అప్లికేషన్ కూడా చాలా లైట్ అప్లికేషన్ కనుక పాత 2జీ, 3జీ నెట్వర్క్స్‌లో కూడా పనిచేస్తుంది. ఈవెన్ ఓల్డ్ ఫోన్స్‌లో కూడా అంటే ఓల్డ్ మోడల్ ఫోన్స్‌లో కూడా పనిచేస్తుంది అని అంటున్నారు. అంటే దీనికి ప్రత్యేకత యాక్సెసిబిలిటీ. అంటే గ్రామీణ ప్రాంతాల్లో, సెమీ అర్బన్ ఏరియాస్‌లో కూడా ఇవాళ వాట్సాప్ వినియోగం విపరీతంగా పెరిగింది. సోషల్ మీడియా కన్జంప్షన్ గణనీయంగా పెరిగింది. అందువల్ల ఇంటర్నెట్ కనెక్టివిటీ సరిగా లేని, హై ఎండ్ డివైసెస్ లేని వారికి కూడా ఇది అందుబాటులోకి వస్తుంది అని. కానీ ప్రైవసీ అనేది ఒక ప్రధానమైన సమస్య. వాట్సాప్‌కు ఉన్న అట్రాక్షన్ ఏంటి అంటే ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అంటారు. అంటే అది ఎవరు చూడలేరు. నువ్వు ఏం లోపల మెసేజ్ ఏముందో పంపిన వాడికి రిసీవ్ చేసుకున్న వాడికి తప్ప ఈవెన్ వాట్సాప్ కూడా చూడలేదు అని అంటారు. కానీ ఇటీవల కాలంలో ప్రభుత్వాలు ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు వాట్సాప్‌లో ఉన్న సమాచారాన్ని కూడా రిట్రీవ్ చేస్తున్నారు. అందుకే ఈ మధ్య కాలంలో వాట్సాప్ సెక్యూర్డ్ కాదు, సిగ్నల్ సెక్యూర్డ్ అని కొంతమంది అటువైపు కూడా వెళ్తున్నారు. ఈ సోషల్ మీడియా వాడకంలో ఉండే మేజర్ కన్సర్న్ ప్రైవసీ. డేటా ప్రైవసీ. తనకు సంబంధించినటువంటి డేటా, తన కమ్యూనికేషన్ తస్కరించబడుతుందా? థర్డ్ పార్టీలకు పోతుందా అని. వాట్సాప్ చెప్పేది ఇది థర్డ్ పార్టీకెళ్ళే అవకాశమే లేదు అని. ఉమ్, మేము కూడా దీన్ని యాక్సెస్ చెయ్యము అని. ఇప్పుడు కొత్తగా జోహో కూడా చెప్పేది మేము కూడా దీన్ని మా ప్రైవసీని గౌరవిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేస్తాం అంటున్నారు. కానీ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ వాడలేదు వాళ్ళు. సో బట్ ప్రైవసీ మాత్రం కట్టుదిట్టంగా ఉంటుంది అని ఉమ్. జోహో కంపెనీ కూడా పేర్కొంది. సో ఇలా కొన్నిటి ఫీచర్స్‌లో తేడాలున్నా ఓవరాల్‌గా సిమిలర్ ఎక్స్‌పీరియన్స్ ఉండడం వల్ల ఈ చర్చ నడుస్తుంది. కరెక్ట్. ఎందుకు నాగేశ్వర్ మరి గారు ఇండియా ఒకసారి వచ్చింది? ఒకసారి స్వదేశీ మంత్ర గురించి మోదీ మాట్లాడిన బయట ఉంది, ఒకసారి ఆ బయట కూడా విందామండి. डीप टेक से लेकर के आर्टिफिशियल इंटेलिजेंस तक सारी चीजें हमारी अपनी हो, इस पर हमारे ही लोगों का सामर्थ्य जुटा हुआ हो, उनकी सामर्थ्य शक्ति का विश्व को परिचय कराए। साथियों, आज दुनिया में सोशल मीडिया कहो, बाकी प्लेटफॉर्म कहो, दुनिया के प्लेटफॉर्म पर हम काम कर रहे हैं। दुनिया ने हमने दिखा दिया है यूपीआई का हमारा प्लेटफॉर्म आज दुनिया को अजोबा कर रहा है। हमारे में सामर्थ्य है। रियल टाइम ट्रांजैक्शन में 50% अकेला भारत यूपीआई के माध्यम से कर रहा है। इसका मतलब की ताकत है। क्रिएटिव वर्ल्ड हो, सोशल मीडिया हो, ये जितने भी प्लेटफॉर्म्स हैं, मेरे देश के नौजवानों में चुनौती करता हूं, आपको आइए, हमारे अपने प्लेटफॉर्म क्यों ना हो, हम क्यों दूसरों पर निर्भर रहे। डीप टेक से लेकर నాగేశ్వర్ గారు. అన్న ఇంతకుముందు చెప్పింది అదే మోడీ గొప్పతనం అదే. మీకు అంటే ఆ ఆస్పిరేషన్ ట్రిగర్ చేయడం. మోడీ చెప్పింది నిజం. ఇప్పుడు యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. ప్రపంచమే ఆశ్చర్యపోతుంది. ఈవెన్ అమెరికాలో కూడా ఆ స్థాయిలో మీకు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ లేవు. ఈవెన్ అమెరికాలో కూడా మన దగ్గర ఒక ₹10 టీ తాగినా గూగుల్ పేలో మీకు పంపించే ఆన్లైన్లో ఫోన్ పేలో పంపి అంటారు. ఉమ్, మీకు ఈవెన్ బిచ్చం అడిగేవాడు కూడా చేంజ్ లేదంటే ఆన్లైన్లో పంపియండి సార్ అంటాడు. ఆ స్థాయిలో మనం వాడుతున్నాం. ఒక అరటిపండు 3 అరటిపండ్లు కొనుక్కున్నాం అనుకోండి, ₹5 అయిందనుకోండి, ఆ ₹5 కూడా పంపించచ్చు ఆన్లైన్లో. అవును. అంత గొప్పగా యూపీఐ పనిచేస్తుంది. నిజమే. ఇదొకటే కాదు, మనము అణుశక్తి రంగంలో
టాప్ 100 కంట్రీస్లో మనమొగరము. స్పేస్లో 100 కంట్రీస్లో మనమొగరము. ఈవెన్ అంగారగ్రహానికి పంపించగలిగాం, చంద్రుడి పైకి వెళ్ళగలిగాం. సో ఇండియా అద్భుతమైన అచీవ్మెంట్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో కూడా మనం అగ్రగామి దేశాల్లో ఒకటి. అందువల్ల బిగ్ టెక్ ప్లాట్ఫామ్స్ నేను ఇంతకుముందు చెప్పింది అదే గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, యాపిల్, ఇందులో ఇండియన్ కంపెనీస్ ఎందుకు ఉండకూడవు? కరెక్ట్. అది మోడీ అడుగుతున్న ప్రశ్న. చాలా ఇన్స్పైరింగ్ ప్రశ్న. అది ఎంత ఇన్స్పైరింగ్ అంటే నన్ను కూడా ఇన్స్పైర్ చేసి ఆయన నవజవాన్ అన్నాడు. నేను కూడా నవజవాన్ అని భావించి ఈ మధ్య రెడిట్ లాంటి ఒక కొత్త ప్లాట్ఫామ్ తయారు చేయకూడదా, ఇండియాలో ఏముంది అందులో అని మొదలుపెట్టి కోజీ చాట్ అని ఒక ప్లాట్ఫామ్ కూడా తయారు చేశాను. మీకు ఆన్లైన్లో దొరుకుతుంది కూడా. COZI CHAT కోజీ చాట్ అని. ఇదేంటంటే డిఫరెంట్ టాపిక్స్ డిఫరెంట్ గ్రూప్స్గా ఉంటాయి. ఇప్పుడు ఏ అంశం పైన కూడా మీరు మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు వాట్సాప్ దానికి ఇండియన్ ఆల్టర్నేటివ్, దీనిపైన కూడా చర్చ ఒక గ్రూప్ ఉంది. ఉదాహరణకు మీకు గాజా వార్ పైన ఒక గ్రూప్ ఉంది, బంగారం ధరలు పెరగడం పైన ఒక గ్రూప్ ఉంది, H1B వీసాల పైన ఒక గ్రూప్ ఉంది. ఇలా ఎవరైనా ఈ కోజీ చాట్ COZI.com ఎంటర్ అయి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డిస్కషన్ గ్రూప్స్ లో తమ అభిప్రాయాలు వ్యక్తం చేయొచ్చు, షేర్ చేసుకోవచ్చు. లేదు వాళ్ళు అందులో లేని ఒక టాపిక్ పైన డిస్కషన్ గ్రూప్ సజెస్ట్ చేయాలంటే సజెస్ట్ చేయొచ్చు. అడ్మిన్ అప్రూవ్ చేస్తే ఆ గ్రూప్ కూడా ఫామ్ అయిపోతుంది. సో ఇలా తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఇతరులతో షేర్ చేసుకుంటూ ఇతరుల అభిప్రాయాలకు ప్రతిస్పందిస్తూ ఒక ఫ్రీ, ఫెయిర్ అండ్ ఓపెన్ పబ్లిక్ స్పియర్ అని నేనే డిజైన్ చేయిస్తున్నాను. ఇప్పుడు టెస్ట్ లాంచ్ లో ఉంది, మీకు గూగుల్లో దొరుకుతుంది కూడా. మీరు కొట్టేస్తే cozychat.com COZICHAT అని కొడితే .com అని. ఎందుకన్నా అంటే నేను వాస్తవంగా ఆగస్ట్ 15 రోజు ప్రైమ్ మినిస్టర్ స్పీచ్ విన్నాక నేనే ఇన్స్పైర్ అయ్యాను. నిజమే కదా, ఇప్పుడు మనము ఎందుకు తయారు చేయకూడదు? ఇందులో రాకెట్ సైన్స్ ఏమీ లేదు, మన దగ్గర ఉన్న IT కంపెనీస్ ఉన్నాయని నేను ఒక కంపెనీని హైర్ చేసి సాఫ్ట్వేర్ డెవలప్ చేశాను. సో అందువల్ల ఇప్పుడు ఇండియన్ వాట్సాప్ ఎందుకు ఉండకూడదు? ఇట్స్ రియల్ థింగ్. ఇండియన్ ట్విట్టర్ ఎందుకు ఉండకూడదు? ఎందుకంటే రోజువారీ ఇవి ఒకటి ఏంటంటే డిజిటల్ సావర్నిటీ అంటారు. అంటే డిజిటల్ రంగంలో కూడా సెల్ఫ్ రిలయన్స్ ఉండాలి. ఇప్పుడు ట్విట్టర్ కొన్న తర్వాత ఇలాన్ మస్క్ ట్రంప్ ఎలక్షన్స్ కు ఎంత ఉపయోగపడ్డాడో మనం చూసాం. ఫేస్బుక్ ఈవెన్ బ్రిటన్ లో కూడా ఎన్నికల్ని ప్రభావితం చేయడంలో ఎలాంటి పాత్ర వహించిందో చూసాం. ఎందుకంటే ఈ ఆల్గారిథమ్స్ ఏం చేస్తాయంటే అవి వెస్ట్రన్ ప్రపంచానికి సంబంధించినవి కనుక వాళ్ళకు అనుకూలంగా పబ్లిక్ ఒపీనియన్ మౌల్డ్ చేసే ప్రమాదం ఉంది. దీన్ని అలాగే భారత ప్రజలపైన నిఘా పెట్టే అవకాశం ఉంది. సర్వేలెన్స్ క్యాపిటలిజం అంటారు. అంటే మన డేటా మొత్తం వాళ్ళ చేతిలో ఉంటుంది. ఇప్పుడు అదే ఇండియన్ వాట్సాప్ అనుకోండి, ఇండియన్ రెడిట్ అనుకోండి, ఇండియన్ ట్విట్టర్ అనుకోండి, మన సర్వర్లో ఇక్కడే డేటా ఉంటుంది. సో ఇతర దేశాలకు ఆ డేటా ఉండదు. టిక్ టాక్ విషయంలో ఇండియా నుంచి అమెరికా వరకు కన్సర్న్ ఎందుకు? టిక్ టాక్ కంపెనీ దాన్ని ఓన్ చేసుకునే బైట్ డాన్స్ కంపెనీ ఎంత చెప్పినా అది చైనా దేశం కంపెనీ. అంటే మన డేటా మొత్తం చైనా దేశంలో నిక్షిప్తమై ఉంటుంది. సో ఎందుకంటే అది ప్రమాదకరం అనేది ఆందోళన. సో అందువల్ల మీకు ఇప్పుడు నేపాల్, శ్రీలంక లాంటి దేశాల్లో చూసాం, అంతకుముందు ఈజిప్ట్, తునీషియా లాంటి దేశాల్లో కూడా చూసాం. అరబ్ స్ప్రింగ్ నుంచి మొదలుకొని ఈ మన ఇరుగు పొరుగు దేశాల పరిణామాల్లో కూడా సోషల్ మీడియా కీలక పాత్ర పోషించింది. అందువల్ల డిజిటల్ సావర్నిటీ అనేది చాలా కీలకమైన నేషనల్ సెక్యూరిటీలో కూడా భాగం. అందువల్ల ఖచ్చితంగా నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపుకు భారతీయ యువతే కాదు, భారతీయులు అందరూ స్పందించాలి. ఇన్నోవేషన్ కి భారతదేశం కొత్త కాదు. యూ షుడ్ ఇన్నోవేట్ ఇండియన్ ప్రొడక్ట్స్ ఆల్సో అండ్ మేక్ దెమ్ పాపులర్ ఆల్సో. మరి చూద్దామండి రాబోయే రోజుల్లో ఇండియా మేడ్ సోషల్ మీడియా ప్రపంచాన్ని ఏ విధంగా వెళుతుంది, దానికి భారతీయుల నుంచి ఎలాంటి సపోర్ట్ వస్తుందో.